అది గమనించండి. ఈ అన్యాయాన్ని సరిదిద్దండి. 252 జీవోని సవరించి వెంటనే న్యాయం జరిగేటట్టుగా చూడండి. ఇట్లా అరెస్టు చేయడం, గొంతును అణిచివేస్తే అణిచివేసిన గొంతులు ఏమైతాయో మీకు తెలుసు బాగా. అణిచివేసే గొంతులు అవి బంతిలా తిరగబడతాయి, అది గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడూ కూడా శాంతి పరులమే. తెలంగాణ ఉద్యమాన్ని శాంతిగా నడిపించిన వాళ్ళం. మేము కూడా అందులో పాల్గొన్న వాళ్ళం, మేము అనుభవం ఉన్నవాళ్ళం. కానీ మీరు ఇట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి, మా గొంతులను అణచివేసే ప్రయత్నం చేయకండి. మా జర్నలిస్ట్ యూనియన్ కేయూడబ్ల్యూఏ యూనియన్ని కేవలం ఖైరతాబాద్లో కలెక్టర్కి ఇస్తే అరెస్ట్ చేయడం అనేది, మా సెక్రటరీ సాగర్ని, మా వైస్ ప్రెసిడెంట్ హజారీని, అట్లాగే రమణకుమార్ని, విష్ణుని, భాస్కర్ని, వీళ్ళందరి యోగిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది సబబు కాదని చెప్తూ జాగ్రత్తగా దీన్ని పరిశీలించండి. జర్నలిస్టులకు హక్కుగా వచ్చిన అన్నింటినీ కాపాడండి. కొత్తవి కాదు మేము అడుగుతున్నది, ఒక హక్కుగా ఇంతకుముందు వచ్చిన హక్కుగా అడుగుతున్నాము. 33 జిల్లాల్లో జరిగిన రిపోర్ట్లు తెప్పించుకోండి. ఎవరిది జర్నలిస్టు వీళ్ళనో, ఎవరు తెలంగాణ కోసం ఉన్నారో, ఎవరు జర్నలిస్టుల ప్రయోజనాల కోసం ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఈ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నాం, ఈ ఉద్యమం ఆగదు. మా అక్రిడేషన్లు, మా హక్కుభుక్తం మేము తెలంగాణ ఉద్యమంలో సాధించుకున్న హక్కు కాబట్టి దానికోసం ఎంతకైనా పోరాడతామని